మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి పశువుల పెడ కొట్టి తలపై చెప్పులు పెట్టిన గుర్తు తెలియ దుండగులు వెంటనే అరెస్టు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు నల్ల కండువాలు వేసుకుని రాందాస్ చౌరస్తాలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచిన గుర్తు తెలియని దుండగులను వెంటనే అరెస్టు చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ డిమాండ్ చేశారు. అనంతరం అఖిల పక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సీఈ మహేష్ చేరుకుని పరిశీలించి రావుదాస్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాపూజీ గారి విగ్రహం పట్ల కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి చర్యను ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహనీయులను పూజిస్తూ వాళ్ళ మార్గంలో అనుసరణీయంగా మనము చేయాల్సినటువంటి విషయాన్ని కావాల్సి కొంతమంది దుండగులు ఇది మెదక్లో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే ఈ కార్యక్రమానికి పాల్పడినటువంటి వ్యక్తులను అరెస్టు చేసి తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేము తీవ్రంగా దీనిపైన నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న రాత్రి దుండగులు సంఘ విద్రోహ శక్తులు అనుకోవాలి, వాళ్ళు మహాత్మా గాంధీ విగ్రహానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పేడబూసి ఏదైతే వేసిరో అది దుర్మార్గపు చర్య. వెంటనే పోలీసులు ఆ దుండగులను సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరం వైశ్య సంఘము మరియు వివిధ పార్టీల నాయకులందరూ కూడా మెదక్ ప్రజలందరూ కూడా ఇది కోరుకుంటున్నారు. జాతిపిత 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 బాపూజీ గారి విగ్రహాన్ని అవమానపరిచిన సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని పట్టణ ప్రజలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండే ఈ రోజుల్లో మత విద్వేషాలకు గురి చేస్తూ పట్టణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూసే సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి పార్టీ తరఫున కానీ పట్టణ ప్రజలు